నిన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. నేడు కేటీఆర్ ఫామ్ హౌస్ని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిజంగా టార్గెట్టా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫామ్ హౌస్ను కట్టారా? హైడ్రా ఈ పేరు చెబితేనే బీఆర్ఎస్ నాయకుల్లో కానీ ఎంఐఎం నాయకుల్లో కానీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం, ఎంఐఎంకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేను తీసుకెళ్ళి ఒకరోజు మొత్తం ఆయనను బంధించి ఒకరోజు మొత్తం ఆయనను పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనకు సంబంధించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పరిస్థితి. సాధారణంగా ఎంఐఎం జోలికి ఎవరు వెళ్ళరు, కానీ రేవంత్ రెడ్డి తీసుకునే ఏదైతే డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ ఉన్నాయో అవి ఎంతో హర్షణీయమని చెప్పాలి. మరి అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే చర్చలో వచ్చిందో కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ కానీ, ఒకవేళ ఇవి అక్రమ నిర్మాణాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఆపే ప్రసక్తే లేదు. వీటిని కూల్చడమే తమ పనిగా పెట్టుకొని ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారో రంగనాథన్కు ఈ ఈ కమిషనర్గా బాధ్యతలు ఇచ్చి ఆయన ముందుకు నెట్టడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం కేటీఆర్ ఫామ్ హౌస్ విషయానికి వద్దాం. ఈ ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ అంటారు దాన్ని. మరి కేటీఆర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు అదే ఫామ్ హౌస్లో వెళ్ళి ఆయన ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా మిత్రుడిది ప్రదీప్ రెడ్డిది అంటున్నారు. మరి ప్రదీప్ రెడ్డిది అని చెప్పే కేటీఆర్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి, అంటే ఇప్పటి సీఎం అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక డ్రోన్ ఎగరవేస్తే ఆ డ్రోన్కు సంబంధించి ఆయన కేటీఆర్ నాది ఆ ఫామ్ హౌస్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అప్పటి రేవంత్ రెడ్డిని తీసుకువెళ్ళి ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. మరి అప్పుడు నాది అని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు నాది కాదు అది ప్రదీప్ రెడ్డిది అని చెప్తున్నాడు? సరే, అలాగైనా మనం నమ్ముదామా అంటే ఆ ఫామ్ హౌస్కు చుట్టూ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా కేటీఆర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ బంధుమిత్రులవి, అదేవిధంగా ఆమె వాళ్లకు సంబంధించిన ఆ ల్యాండ్స్ అవన్నీ. కానీ ఇదొక్కటి మాత్రం కేటీఆర్ పేరు మీద లేకుండా అతని మిత్రుడి పేరు మీద ఈ ల్యాండ్ ఉంది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి. సరే, రెవెన్యూ సిబ్బంది కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ తేల్చింది ఏంటయ్యా అంటే అది దాని ప్రహరీ బఫర్ జోన్లో వస్తుంది. ఫిరంగి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పూడ్చేసి వీళ్ళు ఆ ఫామ్ హౌస్ను నిర్మించారని చెప్పి కూడా క్లియర్గా వీళ్ళు తమ రికార్డ్స్లో అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే నాగార్జునకి ఇక్కడ ఏదైతే అతని కన్వెన్షన్ హాల్ కూల్చే ముందు అతనికి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఈనాడు కేటీఆర్కు సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్కు సంబంధించి ఇతనికి ముందే ఇన్ఫర్మేషన్ వస్తే ఇతను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ముందే వీళ్ళు చకచకా అక్కడి ఏవైతే రెవెన్యూ సిబ్బందిని పంపించి వీళ్ళు ఆ సర్వే రిపోర్ట్ చేసి వీళ్ళు ఏదైతే కన్వెన్షన్ హాల్పై ఉక్కుపాదం మోపారో అదేవిధంగా హైడ్రా దీని మీద కూడా ఉక్కుపాదం మోపితే కేటీఆర్ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇది వాస్తవంగా అది 111 జీవో ప్రకారం అక్కడ పరిమిత కన్స్ట్రక్షన్స్ మాత్రమే చేయాలి. ఇది 111 జీవో ప్రకారం ఆ ల్యాండ్స్ అన్నీ కూడా 111 జీవో కింద ఉన్నాయి. మరి అటువంటి చోట ఒక సుందరమైనటువంటి ఇంద్రభవనాన్ని తలపించే ఒక ఫామ్ హౌస్ను నిర్మించుకున్న కేటీఆర్ ఆ ఫామ్ హౌస్లో ఆయన ఉండడం, ఇప్పుడు నాది కాదు ప్రదీప్ రెడ్డిది అనడం, అదేవిధంగా కేటీఆర్ చెప్పే మాటలు రెండు రకాల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆయన ఒకటి ఏం చెప్తున్నారంటే ఒకవేళ అది అక్రమ కట్టడం అయితే కూల్చేయండి అంటున్నారు. మరోవైపు అక్కడ నాది మాత్రమే కాదు చుట్టుపక్కల కాంగ్రెస్ వాళ్ళవి కూడా చాలా వరకు వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, అవి కూడా కూల్చండి అంటున్నారు. ఒక స్టాండ్ అయితే క్లియర్గా ఆయన తీసుకోవట్లేదు. మరి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటయ్యా అంటే ఆ ఫామ్ హౌస్ ఒకవేళ వాస్తవంగా ఏదైతే రెవెన్యూ కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ 1కి 2 సార్లు, ఎందుకంటే అది కేటీఆర్కి సంబంధించింది, ఒకవేళ దాన్ని టచ్ చేయాలంటే కేటీఆర్ వాళ్ళు పార్టీ తరపున ఉద్యమాలు చేస్తారు, హైకోర్టులో వాదనలు చేస్తారు. వీటన్నిటినీ వాళ్ళు సేవ్ అవ్వాలంటే వాళ్ళు జెన్యూన్గా కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని 1కి 2 సార్లు దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని టచ్ చేయాలి తప్ప అలాగే వెళ్ళి టచ్ చేయడానికి లేదు. కాబట్టి 1కి 2 సార్లు ఆ ఇరిగేషన్ సిబ్బంది కానీ అదేవిధంగా ఆ రెవెన్యూ సిబ్బంది కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. ఇది ఒకవేళ అదే బఫర్ జోన్ కింద ఆ ప్రహరీ ఏదైతే వచ్చిందో అదేవిధంగా ఫిరంగి కాలువను పూడ్చి కట్టారంటే మాత్రం తప్పకుండా వాళ్ళు పగలగొట్టేసే పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డికి ముందు నుంచి కూడా, అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీతో కుమ్మక్కైన తర్వాతే కవితకు అక్కడ బెయిల్ వచ్చిందన్నది వీళ్ళ వాదన. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద దృష్టి పెట్టారో ఇది బీజేపీకి డైరెక్ట్ సిగ్నలా, బీజేపీకి డైరెక్ట్ గిఫ్టా, రిటర్న్ గిఫ్టా అన్నది కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నమాట. కాబట్టి ఏదైనా సరే ఒకవేళ వాస్తవంగా
అవి అక్రమ నిర్మాణాలే అయితే కూల్చివేయడం కరెక్ట్ అన్నది ప్రతి ఒక్కరి వాదన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.